ఇలా మినిమం అమౌంట్ ఎంతకాలం కట్టుకుంటూ పోవాలా? కరోనా లాగా పెరిగే దగ్గర తగ్గేది కాదు. సరే సరే పనులు నేను పెట్టేసేయండి. ఏం చెప్పండి. ఏ అమౌంట్ ఎప్పుడే కడతా? నేను కట్టుకుంటా మంత్లీ నీకు. ఏం కావాలా? ఏం లేదు పేమెంట్, నువ్వు లేట్ పేమెంట్. ఎవరో ఏంటో తెలియదు, వాళ్ళు నువ్వు కట్టమని కడతానే పెట్టుకుంటాంలే, మా తెలుసులే. మాకెక్కడ తెలిసింది? ఫోన్ అడిగాను నాన్న, నువ్వు ఎక్కడో ఉంటావు, నువ్వు ఫోన్ చేసి నేను ఎస్బీఐ నేను అంటాను, నేను ప్రైమ్ మినిస్టర్ మోడీని అంటా, మాట్లాడు నాతో. నేను మోడీ గారిని ఏం చేయమంటావు చెప్పు. ఏం మిడిల్లో చెప్తావు? టైం అవుతుంది, నువ్వు తొందరగా పెట్టేస్తే బాగుంటుంది. నేను కట్టుకుంటాను నీకు ఎందుకు బాగా పెట్టారు. రాస్తూ నేను ఎక్కువ వచ్చింది రేటు రాస్తూ ఏమైతే నేను ఎక్కువ రేటు పెడతావు. నేను కట్టుకుంటే నేను కానీ రాస్తుంది. అదే రాసుకో, అదే రాసుకో బాసు, ఇంకెందుకు దాన్ని సాగదీస్తావు? నీకు వేరే పని లేదా ఏంటి? ఈ టైంలో వేరే ఒక 10 మందికి ఫోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు అర్థమైనప్పుడు పెట్టేసి ఇంకెందుకు. హాయ్ రా, ఏం చేస్తున్నారు? అశ్రిత, ఏమ్మా అశ్రిత, వాయిస్ వస్తుందా? ఆకాంక్షను కూడా లైన్ లోకి తీసుకోమ్మా ఆశ్రిత. సార్, ఆకాంక్షను కూడా లైన్ లోకి తీసుకోమ్మా. ఫోన్ చెయ్యి ఆకాంక్షకి. ఫోన్ లో ఛార్జింగ్ లేదు సార్, ఐప్యాడ్ ఒకటే ఛార్జింగ్ ఉంది. ఐప్యాడ్ ఒకటే ఛార్జింగ్ ఉంది? నేను ఇప్పుడు ఐప్యాడ్ లో వింటున్నా. సరే, నేను చేస్తాను. ఓకే. తర్వాత ఆశ్రిత, ఈరోజు మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఒకసారి ఫార్ములాస్ చెక్ చేసుకోండి, వాల్యూమ్ ఫార్ములాస్. నెక్స్ట్ నేను సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసారు సార్, మీరు కూడా అవి కంటిన్యూ చేస్తారా? ఏమ్మా? ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు, మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవి పంపిస్తావా మరి? మెయిల్ పెట్టు. పంపించేసేసా కూడా, పీడిఎఫ్ మీరు చూడాలంతే. అంతేనా? ఉండి ఓపెన్ చేస్తా. మ్యాథ్స్ మీరు ఆల్రెడీ చూసారు అంతకు ముందు, మ్యాథ్స్ అవన్నీ పంపించా మీకు. ఆ ఫైల్ మ్యాథ్స్ ఫైల్ కాదు, అది ఎకనామిక్స్ ఏదో పెట్టావా? మ్యాథ్స్ ఫైల్ కూడా ఉంది సార్, చూడండి. దానిలోనే ఉన్నాయా మొత్తం? ఇప్పుడు పెట్టావా? మూడిట్లో ఒకటేమో మ్యాథ్స్, నేను కింద మ్యాథ్స్ అని మెన్షన్ చేశా. జీమెయిల్ ద్వారా పంపించింది కాదు సార్. వాట్సాప్ లో పెట్టావా? అయితే వాట్సాప్ ఇస్తాను. రైట్. జీమెయిల్ లో పెట్టింది ఎకనామిక్స్. మాకు ఆ ఎక్సర్సైజ్ కి సంబంధించినవి క్యూబాయిడ్ అండ్ క్యూబ్ ఫార్ములాస్ 2 చెప్పారు సార్. వాటితోనే ఉన్నాయి సమ్స్ అన్ని. త్రీ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని 2H L ప్లస్ B ప్లస్ L ప్లస్ B అని ఉంటుంది ఒక ఫార్ములా. ఇంకొకటి 2 ఫార్ములాలు చెప్పారు సార్ ప్రస్తుతం. పంపిస్తాం మీకు అది.
వాట్సాప్ పెట్టయితే నువ్వు రాసిన పెట్టమంటే మ్యామ్ రాసిన పెడతా వీటికి. ఎరా ఇదేనా సహర్ష్ ఈ నెంబర్ నుంచి వచ్చింది, డాడీ నెంబర్ నుంచి వచ్చిందా? అవును సార్, డాడీ నెంబర్ నుంచి వచ్చింది. సహర్ష్ మామ్ అని ఉంది కదా. కనబడుతుంది, షేర్ అయిందా? ఓకే ఇదేనా నువ్వు పెట్టింది? అదే ఇదేనమ్మా క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఇవి ఫార్ములాస్ తో చేశారు. దీని ముందు ఒక లింక్ ఉంది చూడండి. ఇదే అది IMEH ఇదే సార్. ఇదే అది డౌన్లోడ్ చేయండి, మీకు టెక్స్ట్ బుక్ కనపడిద్ది. ఇది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం అది అంటే ఆ చాప్టర్ వరకు. ఈ చాప్టర్ వరకు పెట్టారా? నేనే పంపించా మీకు చేసి. చూసావు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ అమ్మాయిని పిలిస్తే ఎక్సర్సైజ్ బాగుందమ్మా. 13.1 ఎక్సర్సైజ్ బాగుంది. ఇది చాప్టర్ కూడా బ్రహ్మాండంగా. 13 అది కాదు సార్, ఇంకా వెనక్కి కింద ఉంది కదా కొంచెం, అది కూడా కాదు, అది కూడా కాదు. ఇదేనా ఎక్సర్సైజ్ 13. పేజ్ నెంబర్ చెప్పనా సార్? ఇదేనా? అదే 3 ప్రాబ్లమ్స్ వర్క్ చెప్పారు. ఇది అర్థమైనాయా మరి నీకు? చెప్పినప్పుడు చెప్పనా నేను? చెప్పండి. సరే. సర్ఫేస్ ఏరియా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉందంట. బాక్స్ అనగానే మరి మనకి ఏం గుర్తు రావాలి? బాక్స్ అంటే బాక్స్ అనగానే ప్లాస్టిక్ బాక్స్ అంటే మీరు టిఫిన్లు తీసుకెళ్తారా? అది ఏ షేప్ లో ఉంటది? బాక్స్ అంటే ఏ షేప్ లో ఉంటుంది? బాక్సెస్
స్క్వేర్ షేప్ లో బాక్సెస్ ఉంటాయి, రెక్టాంగిల్ షేప్ లో బాక్స్ ఉంటది. అలా ఉంటే దాన్ని ఏమంటారు? రెక్టాంగిల్ అంటే 2 డైమెన్షన్ చాలా థిన్ గా ఉంటుంది, స్లిమ్ గా ఉంటుంది. ఇప్పుడు రెక్టాంగిల్ కి క్యూబాయిడ్ కి తేడా ఏంటంటే ఇటుక రాయిలాగా ఉండేదేమో క్యూబాయిడ్, చిన్న లేయర్ లాగా ఉండేదేమో పేపర్ లాగా ఉండేదేమో రెక్టాంగిల్. నువ్వు చెప్పేది ఇప్పుడు ఇది చూసావా? ఇదిగో ఇది ఏ షేప్ లో ఉంది? ఇది రెక్టాంగిల్. నువ్వు పిలిచే రెక్టాంగిల్ ఇది ఫస్ట్ ఫిగర్. సెకండ్ ఫిగర్ క్యూబాయిడ్. ఓకే, ఓవరాల్ గట్టిగా నొక్కావు అనుకో క్యూబాయిడ్ అని, ఇటుక రాయిలాగా అయిందనమాట. అర్థమైందా? ఇంకా ఫర్దర్ మోర్ నువ్వేమనాలంటే రెక్టాంగులర్ అనకూడదు దాన్ని. ఏమనాలి? దాన్ని బాక్స్ అన్నావు అనుకో, బాక్స్ ఈ షేప్ లోనే ఉంటదిగా. ఓకే, బ్రిక్ షేప్ లో ఉంటది కదా, కాబట్టి దాన్ని ఏమని పిలవాలంటే క్యూబాయిడ్ అని పిలవాలి. ఏమని పిలవాలి? క్యూబాయిడ్. రెక్టాంగులర్ అనకూడదు, దాన్ని క్యూబాయిడ్ అనాలి. ఇప్పుడు ఒక క్యూబాయిడ్ ఉందంట ఎక్సర్సైజ్ లో. ఫస్ట్ ప్రాబ్లం, క్యూబాయిడ్ ఉంటే ప్లాస్టిక్ బాక్స్ అంట. క్యూబాయిడ్ అనలా, ఏమన్నాడంటే ప్లాస్టిక్ బాక్స్ అంట. ప్లాస్టిక్ బాక్స్ 1.5 మీటర్స్ లాంగ్ అంట. 1.5 మీటర్స్ లాంగ్, కామా 1.25 మీటర్స్. పాయింట్ తర్వాత కలిపి చదవకూడదు, 25 అనకూడదు, దాన్ని 25 అనాలి. విడివిడిగా చదవాలి దాన్ని. 1.25 పాయింట్ కి ముందు ఉంటే మనం కలిపి చదివేసేయచ్చు. వైడ్ అండ్ 65. నేను చూడ ఏమన్నాను? 65 అన్నదాన్ని, అంతేగాని 6 ఇక్కడ ఏం చేశారంటే మాకేమో ఇది 1.5, ఇదేమో 1.25 ఉంది కదా, 65 ని కూడా పాయింట్స్ లోకి మార్చేశారు. 65 అవును, మరి ఇక్కడ మీటర్ లో ఉండే సెంటీమీటర్ లో ఉంటే కుదరదు కదా, అందుకే 0.65 మీటర్స్ చేశారు. 0.65 అనాలి. దాన్ని 100 పెట్టి డివైడ్ చేసుకోవాలి. 100 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? 0.65. 100 పెట్టి డివైడ్ చేసుకుంటే సెంటీమీటర్లు మీటర్లో మారిపోతాయి. ఎందుకంటే 1000 సెంటీమీటర్స్ ఏమ్మా, 100 సెంటీమీటర్స్ ఒక మీటర్ అన్నమాట. 100 ఏది చెప్పు నువ్వు కూడా ఒకసారి, ఎన్ని సెంటీమీటర్లు ఒక మీటర్ అమ్మా? 100. ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్ళావు అనుకో, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్కేల్స్ ఉంటాయి, చూసావు ఎప్పుడైనా? ఇప్పుడు డాడీ వాళ్ళకి షర్ట్ కానీ లేకపోతే మీ బ్రదర్ వాళ్ళ షర్ట్ కానీ కుట్టించేటప్పుడు ఆ షాప్కి వెళ్ళావు అనుకో, వాళ్ళ దగ్గర స్కేల్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని మీటర్లు కావాలండి అని అడుగుతాడు. అడగానే కాస్త లావుగా నాలాగా ఉన్నాడు అనుకో, నాలాగా ఉంటే షర్ట్ కుట్టించుకోవాలనుకో 3 మీటర్లు కావాలి నాకైతే. కాస్త స్లిమ్ గా ఉన్నారనుకో, సన్నగా ఉన్నారనుకో, వాళ్ళకైతే ఒక 2 మీటర్లు సరిపోయింది. అర్థమైనా? అట్లాగనమాట. అట్లా మీటర్లకి సెంటీమీటర్లు ఏంటంటే ఆ స్కేల్ మీద సెంటీమీటర్లు ఉంటాయి. 100 సెంటీమీటర్స్ ఒక మీటర్ అన్నమాట. ఎన్ని సెంటీమీటర్లు? 100. 100 సెంటీమీటర్లు అయితే ఒక మీటర్ అయింది. అర్థమైందా? ఇప్పుడు చాలా పెద్ద స్కేల్ కావాలి కదా సార్. పెద్ద స్కేల్ అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్కేల్ మీద ఎన్ని ఉంటాయమ్మా? 30 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది కదా. చూడలే, చెక్క స్కేల్ కొన్నావు ఎప్పుడైనా చిన్నప్పుడు? కొన్నా సార్. అది 30 సెంటీమీటర్స్ అది. అవును సార్, ఇక్కడ 100 సెంటీమీటర్స్ ఉంది కదా ఒక్కటంటే, మరి అప్పుడు షర్ట్ కొంచెం పొడుగ్గానే ఉంటది, కొంచెం కదా. పెద్దదే, కొద్దిగా పొడుగ్గానే ఉంటది 100 సెంటీమీటర్స్ అంటే. ఇప్పుడు టేప్ ఉన్నా గానీ నువ్వు చూడొచ్చు, దానిలో అంత బారుగా పరచాలి. నేల మీద పెట్టి టేప్ వేసావు అనుకో, ఒక చివరి గట్టిగా పట్టుకుంటే రెండో చివరి ఇంకో చివరికి వెళ్ళింది కదా. 100 సెంటీమీటర్లు వేసుకుంటే అప్పుడు 1 మీటర్ కనపడింది నీకు ఎంత అనేది. అప్పుడు దాన్ని ఫోల్డ్ చేస్తే 3 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెంటీమీటర్ ని 100 లోకి మార్చాలంటే అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావంటే 100 తో డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏది పెద్దది? మీటర్ పెద్దది కాబట్టి పెద్దదనుకో కింద రాయాలి. ఎందుకంటే పిల్లర్స్ ఎప్పుడు కిందే ఉండాలి. పిల్లర్స్ చూసావా? పిల్లర్స్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎప్పుడైనా గమనించావు అనుకో, బాగా కాంక్రీట్ ఎక్కువ పోస్తారు కింద, బాగా గట్టిగా ఉండాలని. లేకపోతే ఏదైనా చిన్న భూకంపం వచ్చినా లేకపోతే ఏదైనా వరద వచ్చింది అనుకో, గట్టిగా 1 గంట వర్షం పడింది అని కొట్టుకుపోయింది ఇల్లుతో సహా మొత్తం. అందుకని పిల్లర్స్ గట్టిగా కడతారు. అందుకని ఈ డివైడ్ 100 చేయాలి. బాక్స్ ఓపెన్ చేశారు సార్. నెక్స్ట్ స్టెప్ ఏమో ఇట్ ఇస్ ఓపెన్ ఎట్ ద టాప్. ఇప్పుడు అర్థమైందా నీకు? అంతవరకు డివైడ్ చేయడం. డిపెండ్స్ టు బి మేడ్, ఇట్ ఈస్ ఓపెన్డ్ ఎట్ ది టాప్.
పైన టాప్ ఓపెన్ చేస్తారంట, ఓపెన్డ్ అట్ ది టాప్, ఓపెన్ గా ఉందంట. ఇగ్నోరింగ్ ద థిక్నెస్ ఆఫ్ ది ప్లాస్టిక్. ప్లాస్టిక్ అంటే కాస్త థిక్నెస్ ఉంటుంది కదా, దానికి కూడా థిక్నెస్ కొద్దిగా మందంగా ఉంటుంది కదా ప్లాస్టిక్ అంటే, మరి లేయర్ లాగా కాకుండా మందంగా ఉంటుంది కదా. లోపల స్పేస్ ఉంటుంది అనుకో, మెటల్ అనుకో స్మూత్ గా ఉంటది మెటల్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇడ్లీ కొన్నాం అనుకో, వాడు పేపర్ లోనే బాక్స్ లో పెట్టిస్తాడు పార్సిల్ అని. అవి అయితే చాలా స్లిమ్ గా ఉంటాయి, థిక్నెస్ ఉండదు. ఇక్కడ ఏం చేయమంటే ప్లాస్టిక్ బాక్స్ అంటే కాస్త థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఆ థిక్నెస్ ని ఇగ్నోర్ చేయండి, థిక్నెస్ ని ఇగ్నోర్ చేయండి అంటున్నాడు. ఆఫ్ ది ప్లాస్టిక్ షీట్ డిటర్మైన్డ్. ఏం కనుక్కోవాలి? ద ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద బాక్స్. ఎంత ఏరియా కావాలి బాక్స్ చేయటానికి? ఒకటి. ఓకే, ఏరియా అన్నాడమ్మా. బాక్స్ చేసే ఏరియా అంటే నథింగ్ బట్ వాల్యూమేగా. LSA అని మ్యామ్ ఏదో చెప్పారు సార్, LSA ప్లస్ బేస్ ఏరియా అని. ఏం లేదమ్మా, ఏరియా అంటే లోపల పవర్ అన్నమాట. ఏరియా అంటే లోపల ఉండేది. LSA అంటే ఏంటి సార్? L.S.A. ఏంటమ్మా? నేను మీకు పంపించిన ఫార్ములాస్ లో చూడండి, అందులో L.S.A అని ఉంటుంది, దానికి ఒక ఫార్ములా. ఇదే లేటరల్ సర్ఫేస్ ఏరియా, అది దాన్ని లేటరల్. ఎల్ అంటే లేటరల్. మేము అది LSA అని చెప్పారు, దాని ఫుల్ ఫామ్ చెప్పాలి, అందుకే అర్థం కాదు. ఎవరైనా పిలిచేది LSE అనే కదా, LSE. అయితే లేటరల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పలేదు సార్, ఏంటా అనుకున్నాను. లేటరల్ సర్ఫేస్ ఏరియా, దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఏం చెప్పు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, CSA. రెండు ఒకటే, అది ఏ ఫిగర్ అయినా గానీ, క్యూబ్ కాదు, క్యూబాయిడ్ కాదు, కోన్ కాదు, ఏదైనా సరే. సర్ఫేస్ ఏరియా మీరు నాకు 7th లో నేర్పించారు కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే, రెండిటి. ఇప్పుడు నీ పేరు ఉంది, నీ పేరు ఆశ్రిత అనుకో, ఇంట్లో ఏమంటారు? చిన్ని, పిన్ని అని పిలుస్తుంటారు కదా. మీ తమ్ముడేమో అక్క అంటాడు, అదో పేరు. మీ నాన్నగారేమో అమ్మ తల్లి అంటాడు, అదో పేరు. మీ అమ్మ ఏమో మహా తల్లి అని పిలిచిద్ది, అదో పేరు. ఇంట్లో స్కూల్లో టీచర్లు ఏమో అమ్మ ఆశ్రిత అంటారు నిన్ను, అదో పేరు. ఇన్ని పేర్లు ఉన్నాయి నీకే, మరి దానికి ఉండవా ఏంటి? దానికి కూడా 2 పేర్లు ఉన్నాయి పాపం. ఒకటి LSA, ఇంకోటి CSA. రెండు ఒకటే, రెండు అదే. లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, రెండు ఒకటే. టోటల్ సర్ఫేస్ ఏరియా కదా సార్? TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, రైట్, కరెక్ట్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటది లేటరల్ కన్నా కూడా. టోటల్ అంటే మొత్తం వచ్చేసింది, ఇంకా కంప్లీట్. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పైన ఉండేటటువంటి అవుటర్ లేయర్ కి సంబంధించినటువంటి ఏరియా. ఇప్పుడు టాప్ లేదని చెప్తున్నాడు కదా, మరి ఒక పార్ట్ పోయినట్టేగా, ఒక మొక్క పోయినట్టేగా మనకి పైన. బాక్స్ ఓపెన్ టాప్ బాక్స్ కదా. ఓపెన్ టాప్ బాక్స్ అంటే పైన టాప్ లేదు, లేదంటే పైన ఏరియా కవర్ అవ్వదు కదా, ఉండదు కదా, కౌంటింగ్ లోకి రాదు. అర్థమైనా? ఇప్పుడు ఏ కవర్ అవుతాయి అంటే, ఇప్పుడు 2 × L+B × H. 2 × L+B ఎందుకు ఇచ్చాము? 2 × L+B అనేది రెక్టాంగిల్ కి సంబంధించినటువంటి, అంతే కదమ్మా. రెక్టాంగిల్ గురించి చెప్పు, నీకు తెలిసిన మాటలు రెండేమన్నా. ఏరియా ఒకటి, తర్వాత పెరిమీటర్ ఒకటి చెప్పు. ఏరియా ఫార్ములా అడిగితే ఏం చెప్తావు? రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు L × B, లెంత్ × బ్రెడ్త్ అని చెప్తావు, అవునా కదా? L × B అంటావు ఎప్పుడు మన ఏరియాకి, రెక్టాంగులర్ ఏరియాకి L × B. మరి పెరిమీటర్ అడిగాడు అనుకో, 2 × L+B, ఎందుకంటే రెండు లెంత్లు ఉంటాయి, 2 బ్రెడ్త్లు ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఫార్ములా ఏమి ఇచ్చారంటే 2H × L+B. కాదు, H పక్కన పెట్టు కాసేపు, H మర్చిపో. H కాసేపు పక్కన పెట్టి చెప్తాను తర్వాత. ఇక్కడ ఏం చేయాలంటే రెక్టాంగులర్ పెరిమీటర్, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే రెక్టాంగులర్ పెరిమీటర్ ఇంటూ హైట్. రెక్టాంగులర్ పెరిమీటర్ కాదు, 2 × L+B అన్నమాట. మేడము కలిపి రాసేశారు. అసలు ఎలా రాయాలంటే 2 × L+B × H రాయాలి, హైట్ తో మల్టిప్లై చేయాలి. ఏరియా అంటే ఏం లేదమ్మా, మల్టిప్లై చేయటమే. ఇప్పుడు
రెక్టాంగులర్ ఏరియా అంటే అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్ ఇంటూ బి చేస్తున్నావా లేదా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అదే చేయి. కాకపోతే ఇక్కడ హైట్ ఉంటుంది, థర్డ్ డైమెన్షన్. నిలువుగా ఉంటుంది బాక్స్, హైట్ మందంగా ఉంటారు కదా, ఆ హైట్ తో అన్ని మల్టిప్లై చేసుకోవాలి. ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయో అన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఏరియా. డైమెన్షనల్స్ అన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఏరియా. ఇప్పుడు ఒక డైమెన్షన్ హైట్ ఉంది దీనికి, ఇంకో డైమెన్షన్ ఏముంది? రెక్టాంగులర్ కింద బేస్ ఉంటుంది, పైన టాప్ లేదనుకోండి, కింద బేస్ ఉంది. కాబట్టి ఏమైందంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ అని చెప్పాలి. అర్థమైందా? అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 లెంత్లు బ్రెడ్త్లు, ఎల్బి బిహెచ్ హెచ్ఎల్. అర్థమైందా? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఏమ్మా? ఇప్పుడు క్యూబ్ విషయానికి వస్తే, క్యూబ్ అంటే ఆల్ డైమెన్షన్స్ ఆర్ సేమ్ అయితే క్యూబాయిడ్ కాస్త క్యూబ్ అయిపోతుంది. డైమెన్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయనుకో, మా లెంత్లు వేరువేరుగా ఉన్నాయనుకో, కొలతలు వేరువేరుగా ఉన్నాయనుకో, అది క్యూబాయిడ్. కొలతలన్నీ సమానంగా ఉన్నాయనుకో, అది క్యూబ్. క్యూబ్ కి మరి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 4a². ఎంతమ్మా? 4a². 4a². ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చూపిస్తా, చూస్తున్నావు జాగ్రత్తగా. ఈ మౌస్ కనబడుతుందా నీకు? కనపడుతుంది సార్. ఇప్పుడు దీనిలో జాగ్రత్త చూడు, హెచ్ బదులు ఏ పెట్టు. హెచ్ బదులు ఏ, ఎల్ బదులు ఏ, బి బదులు ఏ, బి బదులు ఏ ప్లస్ ఎల్ బదులు ఏ. అప్పుడు అక్కడికి ఎంత అయింది? 2a. ఎంతైనమ్మా? 2a. అంతేనా? ఎల్ బదులు ఏ రాయాలి. ఒకవేళ మనం ఈ ఫార్ములా తీసుకున్నా కూడా మనకి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి రాసేయచ్చు కదా సార్. రైట్ రైట్, వస్తుంది. అలా చెప్పారు మాకు. అదే నేను ఇప్పుడు చెబుతుంది, అది ఎలా వచ్చిందో చెప్తున్నా. ఎల్ బదులు ఏ రాసి, హెచ్ బదులు ఏ రాసి, బి బదులు ఏ రాస్తే ఎల్ ప్లస్ బి అంటే 2a అవుద్ది. 2 2s are 4, 4a ఇంటూ ఏ 4a² అయింది. ఆ తర్వాత 6a² కూడా దీనిలో ఇదిగో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలో పెట్టేస్తే సరిపోయింది, వచ్చేస్తుంది. అర్థమైందా నీకు ఇది? ఇప్పుడు ఆ ప్రకారంగా దీనికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ద ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద బాక్స్. ఏరియా ఎంత కావాలో కనుక్కోమంటున్నాడు. ఏ ఫార్ములా వేస్తావు చెప్పు? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. నాకు చెప్పిన ఫార్ములా అయితే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. చేసి క్యాలిక్యులేషన్ చేసి ఎంత వచ్చిందో చెప్పు నాకు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కా సార్? ఏరియా ఆఫ్ ది షీట్ అన్నాడుగా, రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద బాక్స్. హెచ్ కూడా కావాలి. ఏరియా ఆఫ్ షీట్ ఈజ్ ఈక్వల్స్ టు మాకెలా ఇచ్చారంటే బేస్ ఏరియాని కూడా యాడ్ చేయమన్నారు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్. అంతేనా సార్? అంతే, యాడ్ చేయి. సార్ మొత్తం యాడ్ చేస్తే 5.450 వచ్చింది సార్. కాదు, ఎంత వచ్చిందంటే, అవును సార్, 2 ఇంటూ 0.65 1.2.75 వచ్చింది అక్కడికి నాకు. ఇక్కడ నేను ఎలా చేశానంటే 0.65 ఇంటూ 5.50 వేసుకొని చేస్తే 325 దాన్ని యాడ్ చేస్తే 3.575 ప్లస్ 1.875. ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చారు కదా, 1.875 యాడ్ చేస్తే 5.450 వచ్చింది. మల్టిప్లికేషన్ వరకేమో 3.575 వచ్చింది. ఎవరికి? నాకు. 2 ఇంటూ 0.65 ఇంటూ 2.75 చేస్తే సార్ ఎంత వాల్యూ వచ్చిందంటే 3.575 వచ్చింది. ఓకే, వీడు ఏమడుగుతున్నాడంటే మొత్తం షీట్ ఇప్పుడు ఫస్ట్ నువ్వేం చేసావంటే ఒక బాక్స్ చేయమని అడిగారు నేను.
ఒక బాక్స్ చేయమని అడిగినప్పుడు నువ్వేం చేసావంటే సరే కదా బాక్స్ చేద్దామని ఓ పెద్ద థర్మాకోల్ షీట్ తీసుకొచ్చావు. ఆ థర్మాకోల్ షీట్ ఎంత ఏరియాది నీకు కావాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఎంత పెట్టి కొనాలి, నీకు ఏం కావాలి, దాంతో ఏం చేయాలనుకుంటున్నావు? ఒక బాక్స్ చేయాలనుకుంటున్నా. దాని లాంగ్ ఎంత ఉండాలి? లాంగ్ అంటేనమ్మా ఎల్, అది 1.5 మీటర్స్. వైడ్ ఎంత ఉండాలి? బి, అది 1.25 మీటర్స్. హైట్ ఎంత? డీప్ అన్నాడు. డీప్ అంటే హైట్ అన్నమాట. ఓకే, డీప్ అంటే లోతు. మామూలుగా డీప్ అంటే లోతు. ఓకే సార్. హైట్ అన్నా కూడా అదే. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ నేను నీకు చూపిస్తాను. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది బాక్స్, ఏరియా ఆఫ్ ఈచ్ షీట్ ఆఫ్ పేపర్ 40 × 40. సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది? మొత్తం కంప్లీట్ ఏరియా అన్నమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది. సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × LB + BH ఇంత వచ్చింది మనకి. ఈచ్ ఏరియా కాస్ట్ 1600. సర్ఫేస్ ఏరియా బాక్స్, ఏరియా ఆఫ్ ది షీట్ 7 షీట్స్ కావాలి. ఇట్లాంటి షీట్స్ ఎన్ని కావాలని అడుగుంటాడు ఇక్కడ. క్యూబాయిడ్ గురించి చెప్తాను, చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం, నీకు వచ్చేస్తుంది. వెరీ ఈజీ అమ్మా, ఏం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు కొంచెం ఎక్కడో మిస్ అయ్యావు అనుకో చిన్న పాయింట్, ఇంకా మొత్తం అర్థం కాకుండా తయారవుతుంది. సో ఇది చూసావుగా, ఈ గ్రాఫ్ అర్థమైందిగా నీకు? డయాగ్రామ్స్ అర్థమైంది సార్. ఇప్పుడు ఎట్లా ఫోల్డ్ చేసావు దీన్ని? ఇదిగో ఇట్లా పేపర్ పీలో లాగా. We need 2 long rectangle pieces to cover the 2 sides ends. అంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్, ఇక్కడ ఒక రెక్టాంగిల్. Now cover the front and back ends. ముందు ఒక ఎండ్, వెనకమాల ఒక ఎండ్ కావాలి, గోడల్లా కట్టేసి. తర్వాత the figure we opened, దీన్ని ఒకవేళ ఓపెన్ చేసాం అనుకో, ఈ ఫిగర్ ని దీన్ని ఓపెన్ చేసాం అనుకో, ఏ షేప్ లో ఉంటుంది? ఈ షేప్ లో ఉంటుంది. ఫోల్డ్ చేస్తేనేమో ఈ షేప్ వచ్చేస్తుంది. ఓకే, అట్లా కాకుండా దీనికి టాప్ కూడా కావాలన్నాడు అనుకో, ఇంకా కాస్త ఎక్స్ట్రాగా కావాలి. ఎక్స్ట్రాగా 2 పీసులు కావాలి. ఎన్ని పీసులు కావాలి? ఎక్స్ట్రా ఇంకో పీస్ కావాలి, ఇంకో రెక్టాంగిల్ అవసరం ఉంది. వీటికి తోడు ఇంకో రెక్టాంగిల్ యాడ్ చేసాం అనుకో, దీనికి సేమ్ రెక్టాంగిల్ టాప్ వస్తుంది అనమాట. టాప్ తోటి క్లోజ్ అయిపోయింది, ఇంకా క్లోజ్ అయిపోయింది టాప్ తోటి. అదేనా? టాప్ తోటి క్లోజ్ అయిపోతుంది. ఎస్ అంటే we have used 6 rectangular pieces to cover the complete outer surface of the cuboid. క్యూబాయిడ్ ని కవర్ చేయాలంటే, అంటే టాప్ తో సహా కావాలంటే ఎన్ని పీసులు కావాలమ్మా? 6 పీసులు కావాలి. ఎన్ని పీసులు కావాలి? 6 పీసెస్ కావాలి. 6 పీసెస్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తీసుకుంటే నెంబర్ 1 రెక్టాంగిల్ L × H, నెంబర్ 2 రెక్టాంగిల్ L × B, నెంబర్ 3 రెక్టాంగిల్ L × H, L × B, B × H, అట్లా 6 వచ్చినాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ రెక్టాంగిల్ ఎంత? లాస్ట్ రెక్టాంగిల్ లేదనుకుందాం, 6 రెక్టాంగిల్ BH అన్నమాట. 6 రెక్టాంగిల్ ఎంత? BH. ద టోటల్ సర్ఫేస్, ఇవన్నీ యాడ్ చేస్తే 2 × LB + BH + HL వచ్చింది. ఇప్పుడు మన ప్రాబ్లంకి వద్దామమ్మా. మన ప్రాబ్లం విషయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక దారుణం జరిగింది. ఏంటంటే అది, దీనికి టాప్ లేదంట పాపం. ఇట్ ఈజ్ ఓపెన్డ్ అట్ ద టాప్. ఇగ్నోర్ ద థిక్నెస్ ఆఫ్ ది ప్లాస్టిక్. ఓపెన్ టాప్ లేదు. టాప్ లేకుండా ఉండాలా? టాప్ లేకుండా ఉండేలాగా అన్నాడా, లేకపోతే ఓపెన్ అయ్యేటట్టుగా కావాలంటున్నాడా? ఏమంటున్నాడమ్మా? ఓపెన్ అయ్యేటట్టుగా కావాలంటున్నాడా? It is opened at the top. ఓపెన్ అట్ ద టాప్ అంటే ఓపెన్ చేశారు అంతే. అంటే ఉంది, టాప్ కూడా ఉంది. అంటే ఏంటి ఫార్ములా? ఏంటి దీనికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా? 2 × LB + BH + HL. నేను ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాను చూడమ్మా. 1.5 × LB. L అంటే తెలుసు కదా నీకు? L అంటే ఎంత? 1.5. B అంటే ఎంత? 1.25. మల్టిప్లై చేయి. ఎంత వచ్చిందమ్మా? ఈ రెండు మల్టిప్లై చేస్తే 1.875 వచ్చింది. నోట్ చేయి, ఇది 1.875. నోట్ చేసావా? చేసా సార్. 1.875 చేశాను సార్.
తర్వాత మళ్ళీ 1.25 ఇంటూ తర్వాత నేనేం చేస్తున్నాను, ఎల్బి అయిపోయింది కదా, బిహెచ్ చేస్తున్నాను. అదంతా 65 సెంటీమీటర్స్ ఎంత, 0.65. అంటే 1.25 ఇంటూ 0.65. ఎస్. అప్పుడు ఎంత వచ్చింది దాని వాల్యూ, 0.8125. 0.8125. ప్లస్ మళ్ళీ ఎల్బి అయిపోయింది, బిహెచ్ అయిపోయింది, పిహెచ్ అయిపోయింది. హెచ్ఎల్ చేయాలి. హెచ్ఎల్ అంటే హెచ్ ఏమో అంటే 0.65 1.5 అను 0.65. 0.65 ఇంటూ 1.5 మల్టిప్లై చేస్తే 0.975. నోట్ చేసుకుంటున్నావా? LH is equals to 0.975 వచ్చి. 0.975. Yes sir. ఇప్పుడు ఇవన్నీ చెప్పమ్మా, యాడ్ చేస్తాను నేను. 0.975 ఫస్ట్ వాల్యూ, తర్వాత వాల్యూ చెప్పు ఇంకోటి. 0.975 ప్లస్ 0.9 నోట్ చేయలేదా? 5 చేసా సార్. చెప్పు, నెక్స్ట్ నెంబర్ చెప్పు. ఇప్పుడు నేను చెప్పు, చెప్పు మళ్ళీ. .85 ఒకటి వచ్చింది సార్. 0.85 వచ్చిందా? 8.5 వచ్చిందా? నోట్ చేయలే, మళ్ళీ నోట్ చేయి, మళ్ళీ చెప్తా. 1.5 ఇంటూ 1.25 ఎంత వచ్చింది చెప్పు. 1.875. నోట్ చేసావా? ఫస్ట్ ఎల్బి అలా చూద్దామా సార్? ఎల్బి ఏమో 1.5 ఇంటూ 1.25 చేస్తేనేమో 1.575. క్యాలిక్యులేటర్ వాడాలి. తర్వాత 1.25 నెక్స్ట్ బిహెచ్ 1.25 ఇంటూ 0.25 0.3125 వచ్చింది. 65 1.25 ఇంటూ 0.65 చేస్తే 0.8125 వచ్చింది సార్. ఇప్పుడమ్మా లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? 1.5. లెంత్ ఏమో 1.5 సార్, బ్రెడ్త్ 1.25, హైట్ ఏమో 0.65. 2 into LB plus BH plus HL is equal to 2 అయితే LB ఏమో 1.875 1.5 into 1.25 plus BH అంటే 1.25 into 0.65 plus 0.65 into 1.5. సార్ కొంచెం ఇది జరపండి, ఇటు సైడ్ ది కనపడట్లా. అది నేను రాయలేదు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకుని ఏమ్మా ఆశ్రిత ఈ వర్షం చెప్పు నాకు. 2 దీని పేరేంటమ్మా? టోటల్ సర్ఫేస్ ఏరియా దీని పేరు. ఎస్ సార్. 1.5 ఇంటూ 1.25 అంటే L ఇంటూ P చేస్తే 1.875 వచ్చింది సార్. 1 ఎంత వచ్చిందమ్మా? 875. ఓకే, తర్వాత 1.25 ఇంటూ 0.65 0.8125 ప్లస్ 0.65 ఇంటూ 1.5 0.975. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.875 ప్లస్ 0.8125
ప్లస్ 0.975 ఎంత వచ్చిందంటే 3.6625 ఇంటూ 2 చేయి. ఇంటూ ఇంటూ 2 2 చేస్తే 7.325. ఇది ఏరియా. 7.325. ఇది ఏరియా మనకి. అర్థమైందా సార్? మాకు అది రాలేదు. మొత్తం చేస్తే ఏరియా ఆఫ్ షీట్ రిక్వైర్ చేస్తే 5.45 వచ్చింది. దానిలో లెస్ చేసుకోవాలి కదా. ఏం లెస్ చేయాలి చెప్పు? ఒక టాప్ లెస్ చేయాలి, ఒక టాప్ బిహెచ్ లెస్ చేయాలి కదా. బిహెచ్ అంటే ఎంత? ఎల్బిహెచ్ లో బిహెచ్ లెస్ చేయమ్మా. బిహెచ్ అంటే ఎంత? ఇప్పుడు 0.975 లెస్ చేయి దీనిలోంచి. 0.975 లెస్ చేస్తే 6.35 వస్తుంది. బిహెచ్ టాప్ లేదన్నాడు కదమ్మా, ఒకదాన్ని తీసేసేయాలి. లేకపోతే ఇది లెస్ చేయి, 1.875 లెస్ చేయి. -1.875 అది చేస్తే 5.45 వచ్చింది. 5.45 ఇది కరెక్ట్. ఇది ఎల్బి లెస్ చేశారు, పైన టాప్ లెస్ చేశారు అన్నమాట. ఎల్ ఇంటూ బి. హైట్ తో సంబంధం లేదు కదా. నాకేమో ఇంకి లెస్ చేయడం కాకుండా డైరెక్ట్ గా చెప్పేశారు. ఏంటంటే ఆ ఫార్ములా వాడేసి దేని దానికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ ఫార్ములా వాడటం అర్థమైంది కదా నీకు. ఏరియా అంటే ఎల్బి వాడి చేశారు. పైన టాప్ లేదు, దీనికి పైన టాప్ లేదన్నమాట. పైన ఈ కవరేజ్ లేదు. కవరేజ్ లేదంటే మరి ఇది ఎట్లా యాడ్ చేస్తావు నువ్వు? దీనిలో మొత్తం యాడ్ అయ్యింది, ఇది కంప్లీట్, ఇది మొత్తం వచ్చేసింది అనమాట ఏరియా 7.3. దానిలో టాప్ లేదు కదా. టాప్ అంటే ఏంటి? ఎల్ బి. ఇది లేదు కాబట్టి ఎల్బితో ఎక్కడ ఉంది మనకి వాల్యూ? ఇక్కడ ఉంది. ఇది తీసేస్తే లేదు కాబట్టి తీసేసాం. తీసేస్తే ఎంత వచ్చింది? 5.45 వచ్చింది. అర్థమైందా ఇది? అర్థమైన తర్వాత ద కాస్ట్ ఆఫ్ ది షీట్ ఫర్ ఇట్. షీట్ మెజరింగ్ 1 మీటర్ స్క్వేర్ అయితే కాస్ట్ 20. 1 మీటర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత తీసుకున్నారంటే ఇక్కడ ఎంత వచ్చినాయి మనకి? 5.45 ఇంటూ 20. అదే 5.45 ఇంటూ 20 చేస్తే సరిపోయింది నీకు. అర్థమైందా నీకు ఈ సమ్ము? సార్ మొత్తం ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్ అంటే 20 రూపీస్ సార్. ఇప్పుడు 5 మీటర్ స్క్వేర్, 5 మీటర్లు వచ్చింది అంటే 5.45 ఇంటూ 20 చేయాలి. చేస్తే టోటల్ కాస్ట్ వచ్చేసింది 45 ఇంటూ 20 అంటే 109 వచ్చింది. 5.45 ఇంటూ 20 అంతేనమ్మా, 109 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఇంకో వేలో కూడా చేశారు సార్. ఏంటంటే 545 అంటే 545 బై 100 ఇంటూ 20 వేసుకున్నారు. ఇక్కడ మీటర్ లోనే ఉందిగా నీకు మెజర్మెంట్. 1.5 మీటర్స్, 1.25 మీటర్స్, 65 సెంటీమీటర్లు కూడా మీటర్ లో మార్చాం కదా ముందుగానే మనం. ఇక్కడ మీటర్ లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకుంటూ వచ్చేస్తుంది కాస్ట్. 1 మీటర్ కాస్ట్ 20 రూపాయలు. 5 మీటర్ల కాస్ట్ అంటే ఏం చేస్తావు? 5 ఇంటూ 20 చేసేది. 5.45 ఎంత వచ్చింది? ఇక్కడ మాకేమో అలా డివైడ్ చేసి చెప్పారు. ఓకే, నీ ప్రాబ్లం అర్థమైందా నీకు బాగా? అర్థమైంది. చాలే, ఈవినింగ్ మళ్ళీ క్లాస్ లో మళ్ళీ మ్యాథ్స్ డిస్కషన్ పెట్టుకుందాం. ఓకేనా? ఆకాంక్ష రాలేదు ఏంటోనమ్మా పాపం. ఆకాంక్ష మెసేజ్ పెట్టింది టుడే క్లాస్, ఏదో మెసేజ్ పెట్టిందమ్మా. టుడే క్లాస్ వెన్ సార్ అంటే క్లాస్ అయిపోయింది. సరే, ఓకే అమ్మా.